Welcome to Takshashila Teachers Academy YouTube channel. Audio Jungle. రీసెంట్గా మనకు టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకు సైకాలజీ పార్ట్ అనేది మనకు టెట్లో ఎంతో ఇంపార్టెంట్ కీ రోల్ని పోషిస్తుంది. సో ఇవాళ సైకాలజీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లెసన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ లెసన్ ఇవాళ డిస్కషన్ చేద్దాం. My name is Shravan Kumar, psychology faculty after then. So here today psychology lesson growth. First of all growth. What is the growth here? పెరుగుదల అనేది వ్యక్తిలో అంతర్గతంగా మరియు బహిర్గతంగా జరిగే అవయవాల అభివృద్ధిని మనం పెరుగుదల అంటాం. క్యాజువల్గా హ్యూమన్ బాడీ సిస్టంలో మానవ శరీరంలో జరిగే పరిమాణాత్మక క్వాంటిటేటివ్ కొలవదగిన అభివృద్ధి ఏదైతే ఉంటుందో దాన్ని పెరుగుదల అంటాం. సో క్వాంటిటేటివ్ మీనింగ్ హియర్ ఏదైతే మనం విజిబుల్ చేస్తామో దాన్ని మనం క్వాంటిటేటివ్గా మెజర్మెంట్ చేస్తాం. సో ఇది మనకు రెండు రకాలుగా కనిపిస్తుంది. ఫస్ట్ వన్ బహిర్గత పెరుగుదల, దీన్ని మనం ఎక్స్టర్నల్ గ్రోత్ అంటాం. సో సెకండ్ వన్ ఈజ్ అంతర్గత పెరుగుదల, దీన్ని మనం ఇంటర్నల్ గ్రోత్ అంటాం. హియర్ అనదర్ ఇంపార్టెంట్ కీ రోల్ హియర్ వికాసము. వికాసం, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డెవలప్మెంట్? పరిణతి మరియు అభ్యసన ఫలితంగా ఆ వ్యక్తి యొక్క శారీరక అభివృద్ధితో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాల్లో కనిపించే క్వాలిటేటివ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము వికాసం అని అంటాం అన్నమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్? హియర్ గ్రోత్ యాక్చువల్లీ వీ కెన్ విజిబుల్ ద ఫైండ్ అవుట్ దట్ వన్ ఓన్లీ, వీ కెన్ మెజర్ దట్ వన్ ఓన్లీ. So that is called growth. So here two types of growth are there. First one is external. What is external? We can visible. మన కంటికి ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం బహిర్గత పెరుగుదలగా చెప్తాం అన్నమాట. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ అంతర్గత పెరుగుదల. ఈ అంతర్గత పెరుగుదల అనేది మన హ్యూమన్ బాడీ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ ఫంక్షన్స్ ఉంటాయి. సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా మనము శైశవ దశ నుంచి పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ చూసుకున్నట్లయితే మన ఏదైతే సిస్టమ్ ఉందో అది డే టు డే మనకు పెరుగుదల కనిపిస్తుంది. ఈ విధంగా ఈ పెరుగుదలను మనము మెజర్ చేయొచ్చు. అదేవిధంగా వికాసం అనేది మనం దీన్ని మెజర్ చేయలేము. సో ఇది మన యొక్క పరిణతి మీద డిపెండ్ అయి ఉంటుంది. పరిణతి అనేది ఏంటిదంటే మనం తర్వాత దాన్ని డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వికాసం అనేది ఒక రకమైన అన్ని కోణాల్లో మనం దీన్ని అబ్జర్వ్ చేయవచ్చు. ఏంటిదంటే అది వ్యక్తి శారీరక అభివృద్ధితో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలు అన్ని యాక్టివిటీస్లో కలుపుకొని మనం ఏమంటామంటే వికాసాన్ని నిర్వచిస్తాం. సో ఇక్కడ అభివృద్ధి అనేది, పెరుగుదల అనేది ఈ వికాసంలో ఒక భాగం. అంటే వికాసం అనేది పెద్దది, దాంతో కంపేర్ చేసినప్పుడు పెరుగుదల అనేది చిన్నది. సో హియర్ ఆ వ్యక్తి యొక్క గుణాత్మక అభివృద్ధి, క్వాలిటేటివ్ మెజర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం వికాసం అంటాం. సో హియర్ వికాసం జరగాలంటే, ఒక మనిషిలో వికాసం జరగాలంటే ఆ పర్సన్కి వికాసానికి తప్పనిసరిగా కావాల్సినటువంటి పరిపక్వత, అభ్యసనం అనేది కంపల్సరీ. హియర్ వన్ ఆఫ్ ద ఈక్వేషన్ దేర్, దట్ ఈస్ ఈక్వేషన్ యూ విల్ అబ్జర్వ్ దట్ వన్. వికాసం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే పరిపక్వతో కూడినటువంటి అభ్యసనం ఏదైతే ఉంటుందో అది వికాసానికి దారితీస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే పరిపక్వత అనేది ఇది ఒక జన్యు సంబంధితమైనది. దీని గురించి మనం తర్వాత స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పరిపక్వత అనేది మనకు మన వంశపారంపర్యంగా, హెరిడిటీ పరంగా మనకు మన పేరెంట్స్ నుంచి మనకు వస్తుంది. సో ఇది సహజ సిద్ధమైనది. అభ్యసనము, ఆ పరిపక్వత వచ్చినటువంటి సహజ సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సహజ సామర్థ్యాలకు అనుగుణంగా మన అభ్యసనం, శిక్షణ ద్వారా డెవలప్ చేసుకుంటే దాన్ని మనము వికాసానికి ఆ పర్సన్లో తోడ్పడుతుంది. ఆఫ్టర్ దెన్ పెరుగుదల. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గ్రోత్? పెరుగుదల కేవలం పరిమాణాత్మకమైన శరీరంలో అవయవాల అభివృద్ధిని మనకు ఇండికేట్ చేస్తుంది. పెరుగుదల అనేది వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్? Here first we will discuss here పెరుగుదల.
పెరుగుదల అనేది శారీరకమైన అభివృద్ధిని సూచిస్తుంది. నెక్స్ట్, వికాసం అనేది శారీరక అభివృద్ధితో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలు అన్నింటిలో అభివృద్ధిని మనకు సూచిస్తుంది. పెరుగుదల అనేది ఇది పరిమాణాత్మకమైన అభివృద్ధిని మాత్రమే మనకు పరిమాణాత్మక అభివృద్ధిని మాత్రమే మనకు సూచిస్తుంది. నెక్స్ట్, వికాసానికి వస్తే వికాసం అనేది ఇది ఒక గుణాత్మకమైన అభివృద్ధి. వాట్ ఈస్ దట్? క్వాలిటేటివ్ డెవలప్మెంట్. దిస్ ఇస్ అ కంప్లీట్లీ క్వాలిటేటివ్ డెవలప్మెంట్. సో హియర్ థర్డ్ పాయింట్, పెరుగుదలను ఖచ్చితంగా మాపనం చేయవచ్చు అనగా పెరుగుదల గణాత్మకమైనది. పెరుగుదల ఫర్ ఎగ్జాంపుల్ ఒక శైశవ దశ ఉంది, ఆ పిల్లోని మనము ఎన్ని మీటర్లు ఉన్నాడు అనేది మనము ఖచ్చితంగా మెజర్ చేయవచ్చు. దట్స్ వై దిస్ వన్ క్యాలిక్యులేటెడ్ మెథడ్, గణాత్మకమైనది. హియర్ వికాసము కేవలం అంచనా వేయచ్చు, కానీ ఖచ్చితంగా దాన్ని మనము మెజర్ చేయలేము, కొలవలేము. ఫోర్త్ పాయింట్, పెరుగుదల ఏదో ఒక దశలో ఆగిపోతుంది. కంప్లీట్గా కౌమార దశలో, వయోన దశలో కంప్లీట్గా మనకు ఈ పెరుగుదల ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఏదో ఒక దశలో పెరిగి సడన్ ఏజ్లో పెరుగుదల అనేది ఆగిపోతుంది. ఇక్కడ వికాసం అనేది జీవితాంతం అవిచ్ఛిన్నంగా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భాషా వికాసం అనేది కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా పెరుగుదలపై మనకు అనువంశిక ప్రభావం ప్రధానంగా ఉంటుంది. హెరిడిటీ జీన్స్ అనేది పెరుగుదలపై వాళ్ళ యొక్క పూర్వీకులు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జీన్స్ అనేది పిల్లల మీద కన్ఫర్మ్గా ఉంటుంది. అదే వాళ్ళను ఎంత ఎత్తు పెరగాలనేది కన్ఫర్మ్గా డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ హియర్, వికాసంలో పెరుగుదలే కాకుండా మానసిక, సాంఘిక, నైతిక అంశాల అభివృద్ధి ఇంక్లూడింగ్ ఇంటర్నల్గా ఉంటుంది. అదేవిధంగా పెరుగుదల ఉన్నంత మాత్రాన వికాసము జరగదు. ఉదాహరణకు ఒక పర్సన్ చాలా పెద్ద పెరిగినప్పటికీ జీన్స్ ప్రభావం వల్ల అతను చాలా పొడవు ఉన్నప్పటికీ కూడా కొందరిలో మనం చూసినట్లయితే వికాసం అనేది అంతగా అభివృద్ధి చెంది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మూడులు, వీళ్ళలో వికాసం అనేది అంతగా డెవలప్ కాదు. చూడడానికి చాలా హైట్ ఉంటారు కానీ వికాసం అనేది మనకు అంతగా కనిపించదు. నెక్స్ట్ కానీ పెరుగుదల లేకపోయినా కూడా వికాసం అనేది జరుగుతుంది. ఉదాహరణకు మరగుజ్జులు. ఈ మరగుజ్జులు చూడడానికి మనకు చిన్నగా కనిపిస్తారు కానీ వాళ్ళలో వికాసం అనేది ఎక్కువ శాతం డెవలప్ అవుతుంది. అదేవిధంగా సమ్ డెఫినేషన్స్ ఆర్ దేర్, కొన్ని నిర్వచనాలు మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అండర్సన్ వికాసం అంటే ఆకారాలను, ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే ఒక క్లిష్ట ప్రక్రియ అని మనకు చెప్పడం జరిగింది. సో హియర్ అండర్సన్ వికాసం అంటే ఆకారాలు. వాట్ ఈస్ ఇట్? ఆకారాలు. హియర్ హ్యూమన్ బాడీ సిస్టంలో, మానవ శరీరంలో కొన్ని ఆకారాలు అంటే కొన్ని సిస్టమ్స్, కొన్ని అవయవాలు. మనము శైశవ దశ నుంచి తర్వాత కౌమార దశ, యవ్వన దశ మనం చూసుకున్నట్లయితే ఈ దశలో కొన్ని ఆకారాలు మనకు చిన్న స్థాయిలో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఆ శిశువు పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా ఆకారాలు అనేవి డెవలప్ అవ్వుకుంటూ అది చేసే ప్రకార్యం, అదే ఫంక్షనింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షనింగ్ చేసే విధానంలో కూడా మార్పు వస్తుంది. సో ఆ ఆకారాలు, అది చేసేటటువంటి ఫంక్షనింగ్, ఈ రెండింటిని కూడా ఏం చేసి అడిషన్ చేసి అంటే సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియనే మనము ఇక్కడ వికాసం అని చెప్తున్నాం. సో నెక్స్ట్ ఎలిజబెత్ హార్లాక్ పరిణతి అనుభవాల ఫలితంగా ఒక క్రమ పద్ధతిలో సంభవించే అభివృద్ధికరమైన మార్పుల క్రమమే వికాసము. వికాసం అనేది గుణాత్మక, పరిమాణాత్మక మార్పులను సూచిస్తుందని చెప్పడం జరిగింది. పరిణతి అనేది కంప్లీట్గా జన్యు సంబంధమైనది. ఇది మన వంశపారంపర్యంగా మన పేరెంట్స్ నుంచి మనకు క్రమేణా సంక్రమిస్తుంది. పరిణతి అనుభవం, ఒక శైశవ దశలో ఒక పిల్లవాడు అతనికి ఎంతో కొంత పరిణతి అనేది ఉంటుంది. ఆ పరిణతి ద్వారా క్రమంగా పెరుగుతూ కొన్ని అనుభవాలను గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చినటువంటి అనుభవాల ఫలితంగా ఒక క్రమ పద్ధతిలో, ఒక సిస్టమేటిక్ వేలో సంభవించే డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ బాలునిలో ఆ అభివృద్ధి ఆటోమేటిక్గా అతనిలో ఒక మార్పుని తీసుకొస్తుంది. ఆ మార్పు ఏందయ్యా అంటే వికాసము. దట్ ఈస్ నథింగ్ బట్ డెవలప్మెంట్. దిస్ ఈస్ అ డెవలప్మెంట్ కంప్లీట్లీ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజెస్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్, వికాసం
డెఫినేషన్స్ ఆర్ దేర్. వికాసము, కరెక్ట్ డెఫినేషన్ దిస్ వన్. వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావడం. ఇది కంప్లీట్లీ జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది. దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన నథింగ్ బట్ స్ట్రక్చర్. అతని యొక్క స్ట్రక్చర్ కావచ్చు, ఆలోచనలో ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు అతని యొక్క ప్రవర్తనలో ఎంతో కొంత మన మార్పు అనేది రావడం జరుగుతుంది. ఈ మార్పు రావడానికి జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్లనే తోడ్పడుతుంది. నెక్స్ట్ పరిపక్వత అనేది మెచ్యూరిటీ. మనం లోకల్గా వింటూ ఉంటాం, నీకు బ్రెయిన్ మెచ్యూరిటీ అయిందా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో వాట్ ఈస్ దట్ మెచ్యూరిటీ? పరిపక్వత అంటే ఏంటిది అసలు? పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది. దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే పరిపక్వత అనేది జన్యు ప్రభావాలు, జీన్స్ ఏవైతే ఉన్నాయో, మన పేరెంట్స్ నుంచి పిల్లలకు వచ్చేటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సంకలనం, అడిషన్ చేసినప్పుడు స్వీయ పరిమితితో కూడిన ఒక లైఫ్ సైకిల్, జీవిత వలయం ఇది ఒక కార్యక్రమయుతంగా పనిచేస్తుందని గెస్సల్ నిర్వచనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ హియర్, పరిపక్వం అంటే క్రెగిచ్చిన నిర్వచనం ఏంటిదంటే పరిపక్వం అంటే జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పరిపక్వం అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అనదర్ విషయం ఏమిటంటే పరిపక్వం అంటే కంప్లీట్లీ ఒక వన్ పర్సన్ శైశవ దశలో ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఎత్తు పెరగాలి, ఇంత ఉండాలి, ఇంత లా ఉండాలి అని డిసైడ్ చేసేది ఏంటంటే ఇక్కడ మనకు జీన్స్. ఆల్రెడీ ద జీన్స్ కంప్లీటెడ్ ఇన్క్లూడింగ్ దట్ హ్యూమన్ బాడీ సిస్టమ్ ఆఫ్టర్ డెలివరీ. సో పరిపక్వం అంటే జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఆ అబ్బాయి ఎంత సైజ్ పెరగాలి, ఎంత ఎత్తు పెరగాలి అనేది డిపెండ్స్ ఆన్ జీన్స్. నువ్వు ఇంకా వాటి మనం చూస్తూ ఉంటాం మార్కెట్లో, ఈ ప్రోడక్ట్ దాకా ఎంత ఎత్తు పెరుగుతారు, అంత ఎత్తు పెరుగుతారు, అవన్నీ నథింగ్. సో అది ఏమి కూడా ఎఫెక్ట్ అనేది చూపించదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పరిపక్వం అంటే జన్యు పటిష్ట ఆల్రెడీ డీకోడింగ్ డిసైడ్ చేసేసింది. నువ్వు ఎంత ఎత్తు పెరగాలని, నీ లైఫ్లో ఇంత పెరగాలి, అంత పెరగాలని ఆల్రెడీ అయితే డిసైడ్ అయిపోయింది. సో దాన్ని నువ్వు ఏ ప్రోడక్ట్ అయినా కూడా పెరగడం అనేది నథింగ్, ఇంపాసిబుల్. సో హియర్ జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా ఆల్రెడీ నిర్ణయించిన ప్రణాళిక మార్పులే జరుగుతుంది. ఆల్రెడీ డికోడింగ్ చేసినటువంటి జీన్స్ ఆల్రెడీ మన బాడీలో ఉన్నాయి. సో దాని ప్రకారమే ఆ పర్సన్ ఎంత ఎత్తు పెరగాలి అని చెప్పేసి డిసైడ్ చేసేది అంటే జన్యువులు. అది ముందుగా నిర్ణయించినటువంటి ప్రణాళికని మనకు క్రెగ్ చెప్తున్నాడు. మూడో పాయింట్, ఇది పరిపక్వత అనేది కంప్లీట్గా అభ్యసన ప్రమేయం లేని పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచిస్తుంది. జన్మత వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడమే పరిణతి. ఇది క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఉదాహరణకు నడవడము, పరిగెత్తడము, దూకడము, ఇవన్నీ కూడా మనకు ఏంటంటే అభ్యసన ప్రమేయం లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడిని తీసుకున్నప్పుడు శైశవ దశ నుంచి పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, వయం దశ తీసుకున్నప్పుడు మనకు శైశవ దశలో శిశువు మొదటగా బోర్లా పడడము, నడవడము, పరిగెత్తడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. అతనికి ఎవరు నేర్పిస్తారు ఇవన్నీ? ఇది అభ్యసన ప్రమేయం లేదు. కంప్లీట్గా అది జన్యు పటిష్టం, తనలో ఉన్నటువంటి జీన్స్ డీకోడింగ్ ఏవైతే ఉన్నాయో ఇది అభ్యసనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పిల్లవాడు చిన్నప్పుడు ముద్దు పలుకులతో మాట్లాడుతూ ఉంటాడు. అది పిల్లవానికి ఎవరు నేర్పించరు. తర్వాత చిన్న పదాలు, తర్వాత వాక్యాలు, తర్వాత ఒక మంచి భాషను మాట్లాడుతూ ఉంటాడు. దీనికి ఎలాంటి అభ్యసనం కానీ శిక్షణ కానీ అవసరం లేదు. అది కంప్లీట్గా ఆ పిల్లవాడి బాడీలో ఆల్రెడీ డీకోడింగ్ అయి ఉంటుంది. జన్యువులు ఆల్రెడీ ఏదైతే పరిపక్వత ఉందో ఆ పరిపక్వత ఆల్రెడీ కంప్లీట్గా ఉంటుంది. సో దాని ద్వారా ఈ గుణాత్మకమైన మార్పులు, ఆ సహజ సామర్థ్యాలు, ఆ వ్యక్తి ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు కంప్లీట్గా ఆ పిల్లవాడి వయసు పెరుగుతున్న కొద్దీ అతనిలో ఆ వయసుతో పాటు వికసించి ఒక పరిణతి అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది, సడన్లీ జరగదు. సో అనదర్ పాయింట్ హియర్, వికాసం లాగా ఇది కూడా ఒక గుణాత్మక ప్రక్రియ. పరిణతి కూడా వికాసం ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఈ డెవలప్మెంట్ లాగా కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద క్వాలిటేటివ్ ప్రాసెస్. నెక్స్ట్, ఇది జన్యు సంబంధిత ప్రక్రియ. ఆల్రెడీ నేను చెప్పాను, ఇది మన పేరెంట్స్ నుంచి, మన తల్లిదండ్రుల నుంచి, మన పూర్వీకుల నుంచి మనకు ఒకరి నుంచి ఒకరికి ఈ జీన్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఆ జీన్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా జన్మత, బై బర్త్ జన్మత
ప్రతి వ్యక్తిలో ఉండే సహజ భౌతిక మానసిక శక్తులు ఎలాంటి శిక్షణ లేదా అనుభవం లేకుండా వయస్సుకు అనుగుణంగా క్రమంగా వాటికవే వికసించడాన్ని పరిపక్వత అంటాం, మెచ్యూరిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ హియర్, ఒక రోజ్ ఫ్లవర్ ఉందండి. రోజ్ ఫ్లవర్ ముందు అది ఫ్లవర్ రాకముందుకు ఒక మొగ్గలాగా కనిపిస్తుంది, ఒక బర్డ్ లాగా కనిపిస్తుంది. ఆ బర్డ్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, దానికదే టైం వచ్చినప్పుడు అది కంప్లీట్గా వికసించి ఒక ఫ్లవర్గా మనకు ఉంటుంది. సో అదేవిధంగా ప్రతి వ్యక్తిలో కూడా సహజ సామర్థ్యాలు ఉంటాయి. ఆ సామర్థ్యాలు మానసిక శక్తులకు ఎలాంటి శిక్షణ కానీ ఎలాంటి అభ్యసనం కానీ అవసరం లేదు. కంప్లీట్గా అవి వాటికవే అనుభవం లేకుండానే మన యొక్క వయసుకు అనుగుణంగా మన వయసుతో పాటు క్రమంగా వాటికవే వికసిస్తాయి. తర్వాత దీన్నే మనము పరిపక్వత అంటాం.